మళ్ళా వానకాలం వస్తున్నది, ఇప్పటికీ జనుము జీలుగు విత్తనాలు రాలే, ఇప్పటికీ ఎరువులు స్టాక్ పెట్టుకుంటలేరు, మళ్ళా వానకాలం ఎరువులకు ఇబ్బంది పెట్టేట్టే కనబడుతున్నది. ఇప్పటి మీరు ముందస్తు ఉండాలి, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ముందే తెచ్చి మండలాల్లో స్టాక్ పెట్టాలి. అటు జనుము విత్తనాలు లేవు, జీలుగు విత్తనాలు లేవు, ఎరువులు కూడా స్టాక్ పెట్టలేరు. అంటే మీరు మీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, మీకు రైతు ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం ఈరోజు అర్థమైతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనండి. ఇవాళ కేంద్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో, మీరు రాష్ట్రానికి యూరియా కోటా తీసుకురండి. రాష్ట్రానికి లెవీ వడ్లు మీరు 51 లక్షల నుంచి దాన్ని 90 లక్షలకు పెంచిపించే బాధ్యత తీసుకోండి. మీరు ఇవాళ చేయాల్సిన పని చేస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం తాను బాధ్యత తీసుకోకుండా కేంద్రం మీద నెపం పెట్టి రైతులు ఉసురు పోసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇవాళ ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా, ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డిఏపి ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచుతలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడి పంట అంతా కూడా తడిచిపోయింది. రేపటికల్లా మొత్తం మొలకెత్తే అవకాశం ఉంది. ఆ ధాన్యం కూడా పగిలిపోతుంది కనుక యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యాన్ని వెంటనే పార్బాయిల్డ్ రైస్ మిల్లకు పంపాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.